ఇక అంబాజీపేటలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అన్న మన గుర్తు ఫ్యాను, అక్క మన గుర్తు ఫ్యాను, చెల్లి మన గుర్తు ఫ్యాను. తల్లి ప్రతి అమ్మకు చెప్తా ఉన్నాను, అవ్వ మన గుర్తు. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింకులోనే ఉండాలి. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఈరోజు మన పార్టీ తరఫున మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడతా ఉన్నాడు. మన పార్టీ తరఫున నిలబడతా ఉన్నాడు. వేనన్న నిలబడతా ఉన్నాడు. మన పార్టీ తరఫున మంచివాడు, సౌమ్యుడు, గతంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఇంజనీర్గా కూడా పనిచేశాడు, చదువుకున్నవాడు. మీ అందరికీ కూడా మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నారు. మీ ఎంపీ అభ్యర్థిగా ప్రసాద్ అన్న నిలబడతా ఉన్నాడు. తాను కూడా మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. ఇక్కడే ఇదే కోనసీమలో మీ అందరికీ కూడా మీ బిడ్డ ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. నాకు తెలుసు మీ అందరికీ కూడా ఈ కోనసీమలో వచ్చినప్పుడు ఈ మాట మాట్లాడాలి. ఒకవేళ ఎవరైనా కూడా గత ఎన్నికల్లో మీ బిడ్డకు వేరే కారణాల వల్ల, ఏ కారణం చేతైనా కూడా ఓటు వేయని వారు ఎవరైనా ఉంటే, అది కులం పరంగా కావచ్చు, లేదా వాళ్ళ పార్టీలతో ఉన్న సంబంధాల వల్ల కావచ్చు. కానీ నేను అటువంటి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఎందుకనంటే వేసే ఈ ఓటు వల్ల రాబోయే మీ తరాల భవిష్యత్తు దాని మీద ఆధారపడుతుంది. వేసే మీ ఓటు వల్ల రాబోయే 5 ఏళ్లలో మీ ఇంటింటికి అందుతా ఉన్న మీ పథకాల మీద, ఇంటింటికి జరుగుతా ఉన్న మీ అభివృద్ధి మీద మీరేసే మీ ఓటు నిర్ణయం అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. అందుకనే మీ అందరితో కూడా ప్రతి ఒక్కరితోనూ కూడా కోరుతా ఉన్నా, ఇంటికి వెళ్ళండి, ఆలోచన చేయండి. మీ భార్యలతో కూర్చొని ఆలోచన చేయండి. మీ ఇంట్లో ఉన్న అవ్వ తాతలతో కూర్చొని ఆలోచన చేయండి. మీ ఇంట్లో చదువుతా ఉన్న మీ పిల్లలతో కూడా ఆలోచన చేయండి. పిల్లలకు ఓటు లేదు కదా అని చెప్పి పిల్లలను కూడా పక్కన పెట్టద్దండి. పిల్లల అభిప్రాయం కూడా తెలుసుకోండి. తెలుసుకొని ఆలోచన చేయండి. ఎవరి వల్ల మంచి జరిగింది అని చెప్పి మీరు అనుకుంటే, ఎవరి వల్ల మీకు మంచి జరిగింది అని ఎవరు ఉంటే మీ ఇంట్లో మంచి జరుగుతుంది అని చెప్పి ఆలోచన చేయండి. ఈ ఆలోచనలతో మీరందరూ నిర్ణయం తీసుకోండి, ఎవరికి ఓటు వేయాలి అని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. ఎప్పుడైనా మీరు సినిమాకు పోతారు, సినిమాలో హీరో ఎవడో తెలియదు, విలన్ ఎవడో తెలియదు. కానీ మీ అందరికీ కూడా హీరో ఎందుకు నచ్చుతాడు? మంచి చేస్తాడు కాబట్టి హీరో నచ్చుతాడు. హీరో మీ అందరికీ ఎందుకు నచ్చుతాడు? హీరోలో మానవత్వం ఉంది కాబట్టి హీరో మీకు నచ్చుతాడు. మీ అందరికీ విలన్ ఎందుకు నచ్చడు? కారణం విలన్ మోసాలు చేస్తాడు కాబట్టి, విలన్ అబద్ధాలు చెప్తాడు కాబట్టి, విలన్ కుట్రలు చేస్తాడు కాబట్టి మీ అందరికీ విలన్ నచ్చడు. ఇక నిజ జీవితంలో కూడా మీరందరూ కూడా ఆలోచన చేయండి, ఎవరు హీరో ఎవరు విలన్ అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. ఆలోచన చేసి మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో
ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఓటు వేయండి అని మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ చల్లని దీవెనలకు ఆశీస్సులకు మరొక్కసారి రెండు చేతులు జోడించి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కన్సౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. ప్రతిపక్షాలే టార్గెట్ గా సీఎం జగన్ విమర్శనాస్త్రాలు సంధించారు. అంబాజీపేట పి గన్నవరంలో పర్యటిస్తున్న జగన్ బహిరంగ సభలో పాల్గొన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి రక్తం తాగుతుందని అన్నారు. బాబుకు ఓటేయడం అంటే విషసర్పానికి పాలు పోయడం అంటూ కూడా విమర్శించారు. అంబాజీపేట పి గన్నవరంలో జగన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. బాబుకు ఓటు వేస్తే కనుక పథకాలన్నీ కూడా ఆగిపోతాయంటూ కూడా వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఓటు వేస్తే చంద్రముఖి నిద్రలేచి రక్తం తాగుతుందంటూ కూడా జగన్ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా 0 వడ్డీ రుణాలు కూడా చంద్రబాబు ఇవ్వలేదంటూ కూడా సీఎం జగన్ వ్యాఖ్యానించడం జరిగింది. ఎవరికి ఓటేస్తే మంచి జరుగుతుందో ఆలోచించండి, వారికి మాత్రమే ఓటు వేయాలంటూ కూడా జగన్ విజ్ఞప్తి చేశారు. మీ అందరికీ ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఒకవైపున ఉన్నాడు, మరోవైపున కూటమిగా ఇదే మోసాల చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే బీజేపీ, వీరందరి కుట్రలు కుతంత్రాలు, వీరందరి అబద్ధాలు, వీరందరి మోసాలు, వీరికి తోడు నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాని ఓ చంద్రబాబు కాంగ్రెస్, వీరంతా కూడా జగన్ను ఓడించాలని